Welcome back to our channel. In the last class we have discussed row echelon form. In today's class we are going to discuss normal form or canonical form. A matrix, this method, normal form or canonical form method, is used to find the rank of a given matrix. ఒక ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ను కనుక్కోవడం కోసం వాడే మెథడే నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్. అంటే ఒక మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా సరే ఆ మ్యాట్రిక్స్ని ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా తీసుకుంటాం. ఇక్కడ ఐఆర్ అని అంటే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా తీసుకొస్తాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైనా సరే ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ ఉంది కదా, దట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇందులో మనం బోత్ రో అండ్ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ని అప్లై చేస్తాం. ఒకవేళ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ అనుకోండి, దాన్ని ఈ ఫామ్లోకి తీసుకొస్తాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ 3x3 అనుకోండి, ఈ ఫార్మాట్లోకి తీసుకొస్తాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ 4x4 అయితే ఈ ఫార్మాట్లోకి తీసుకొస్తాం. సపోజ్ ఇచ్చిన ఫార్మాట్ 3x4 మ్యాట్రిక్స్ అయితే ఈ ఫామ్లోకి తీసుకొస్తాం. అంటే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ ఎలా చేయాలి అంటే బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ఫస్ట్ ఈ 2 జీరోలు చేయడానికి, 3 జీరోలు చేయడానికి యూ విల్ అప్లై ఎ రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ 3 జీరో చేయడానికి యూ షుడ్ అప్లై కాలం ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఆల్టర్నేట్ రో ట్రాన్స్ఫర్మేషన్, ఆల్టర్నేట్ కాలం ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి మనం ఈ ఫార్మాట్లో తీసుకొస్తామన్నమాట. ఇలా ఉన్న ఏ క్వశ్చన్ అయినా అలా వచ్చిన తర్వాత దాని యొక్క ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ద్వారా ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకుంటూ వెళ్దాం. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్స్ టు 0 1 -3 -1 1 0 1 1 3 1 0 2 1 1 -2 0 to the normal form and find its rank అన్నారు. సో ఇలా నార్మల్ ఫామ్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా 10 మార్క్స్లో డైరెక్ట్గా అడగొచ్చు, లేదా 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద R23 రెగ్యులేషన్స్ అనమాట. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఒకసారి రాసుకుందాం. 0 1 -3 -1 1 0 1 1 3 1 0 2 1 1 -2 0. ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ అనమాట. సో ఇది ఒక 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది చూసుకోవాలి. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఈ ఫార్మాట్లోకి తెప్పించుకోవాలి. అంటే మనం జీరోస్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటో కనిపెట్టాలి. ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ కూడా అన్నిటినీ జీరో చేయాలి. ఓకే, ఇక్కడ జీరోగా ఉన్నాయన్నీ 1లు చేయాలి. అది మన మెయిన్ టార్గెట్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద రో 1 అనమాట, దిస్ ఈజ్ ద రో 2, ఇది రో 3, ఇది రో 4 అనమాట. 4 రోస్, అలాగే 4 కాలమ్స్. ఇది C1, ఇది C2, ఇది C3, ఇది C4. 4 కాలమ్స్ అలాగే 4 రోస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలన్నమాట. ఓకే, అప్లయింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్ R1. ఇప్పుడు అప్లయింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్ R1
అంటే ఇక్కడ మనం రో 2, రో 3, రో 4 ప్లేసెస్ని 0 చేయాలి. ఓకే, అంటే రో 2, రో 3, రో 4 ఇవి జీరోస్ చేయాలి. ఎలా చేయాలి? వీటికి రిలేషన్ బిట్వీన్ R1 అండ్ R2 అంటే R2కి R1కి మధ్య ఒక రిలేషన్ క్రియేట్ చేయాలి. R3కి R1కి మధ్య ఒక రిలేషన్ క్రియేట్ చేయాలి. R4కి R1కి మధ్యలో ఒక రిలేషన్ క్రియేట్ చేయాలి. సో దట్ జాయినింగ్ ఆర్ మనం ఏదైతే రిలేషన్ని క్రియేట్ చేస్తామో డ్యూ టు దట్ రిలేషన్ దిస్ రో వాల్యూ షుడ్ బికమ్ 0 అవ్వాలన్నమాట. సో ఇప్పుడు R2కి R1కి మధ్యలో చూడండి. మీరు సింపుల్గా రో 2ని రో 1తో ఎక్స్చేంజ్ చేసేసారనుకోండి, అప్పుడు ఈ ప్లేస్లో 0 వచ్చేస్తుంది. కాబట్టి R2 ఏమనుకుంటారు మీరు? R2 మైనస్ ఇవి రెండు ఎక్స్చేంజ్ చేస్తారనమాట. అంటే రో 2 ప్లేస్లో రో 1 రాసేస్తారు, రో 1 ప్లేస్లో రో 2 రాసేస్తారు. నెక్స్ట్ రో 3కి రో 1కి ఉండే రిలేషన్ చూద్దాం. రో 3కి రో 1కి ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ని అప్లై చేస్తారు. R2 రో 2 గివ్స్ రో 2 రో 1, రో 2 రో 1 ఎక్స్చేంజ్ చేస్తారనమాట. ఆ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మీకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటి అంటే 1 0 1 1 0 1 -3 -1 3 1 0 2 1 1 -2 0 ఇలా ఒక మ్యాట్రిక్స్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు R3కి R1కి మధ్యలో రిలేషన్ రాసి యూ నీడ్ టు బ్రింగ్ దీస్ 2 ప్లేసెస్ జీరోస్. ఆ 2 ప్లేస్లు జీరోస్ తెప్పియాలన్నమాట. ఎలా తెప్పిస్తారు? R3 - 3R1 చేయొచ్చు. R3 - 3R1. అలాగే R4 ఎంత ఉంది? R4 1 ఉంది, అంటే R4 - R1. సో సింపుల్గా ఈ 2 ప్లేసెస్ కూడా జీరోస్ అయిపోతాయి. అప్పుడు we will get a relation. అప్పుడు ఏం రిలేషన్ వస్తుంది మనకి? అప్పుడు మ్యాట్రిక్స్ వస్తుంది 1 0 1 1 0 1 -3 -1 R3 - 3R1 0 R3 ఎంత? 1 -3 ఇంటూ R1 ఎంత? 0 అంటే 1. తర్వాత R3 - 3R1 0 - 3 ఇంటూ 1 0 - 3 ఎంత? -3. ఇక్కడ R3 ఎంత? 2 ఉంది, 2 - 3 ఇంటూ 1 2 - 3 = -1 కావు. సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఇక్కడ మీరు రో ట్రాన్స్ఫర్మేషన్ అనేది రో మొత్తానికి అప్లై చేస్తారు, కాలం ట్రాన్స్ఫర్మేషన్ అనేది కాలం మొత్తానికి అప్లై చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ప్రాబ్లం చేయాలి. సో దీనికి మీకు కొంచెం ఈ వీడియోలో ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో రో ఎకెలాన్ ఫామ్ చెప్పేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చేయాలి అని ఒక 5th క్లాస్ వాళ్ళకి చెప్పినట్టు, స్టూడెంట్స్కి చెప్పినట్టు అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే చూడండి. 1 వీడియో ఎనఫ్. ఓకే, పార్ట్ 1 చూడవసరం లేదు, ర్యాంక్ తెలుసుంటే సరిపోతుంది. పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడండి, రో ఎకెలాన్ ఫామ్. ఇప్పుడు 4th రో ఏంటి? సింపుల్గా R4 - R1 1 - 1 0 1 - 0 1 -2 -1 -3 0 -1 ఇలా ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం అప్లై చేశారు? రో ట్రాన్స్ఫర్మేషన్ R1 అప్లై చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? కాలం ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. యూ నీడ్ టు అప్లై
కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు C1 అప్లై చేయాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు C1 అప్లై చేసి ఆ ప్లేసెస్లో జీరోస్ తెప్పియాలి. ఓకే, ఇదిగోండి ఈ మ్యాట్రిక్స్లో ఈ ప్లేసెస్లో జీరోస్ తెప్పేయాలన్నమాట. ఇది C1, ఇది C2, ఇది C3, ఇది C4. సో ఈ ప్లేసెస్లో జీరోస్ ఎలా తెప్పేయాలి? బై యూజింగ్ C1 ట్రాన్స్ఫర్మేషన్. C1 ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? యూ నీడ్ టు రైట్ ద రిలేషన్ బిట్వీన్ C2 అండ్ C1, C3 అండ్ C1, C4 అండ్ C1 ఇలా రిలేషన్ రాయాలి. సచ్ దట్ దీస్ వాల్యూస్ బికమ్ జీరో. ఇప్పుడు C2కి C1కి మధ్యలో రిలేషన్ రాయాలి. డైరెక్ట్ ఎక్స్చేంజ్ చేసేసారనుకోండి అయిపోతుంది, జీరో అటు వెళ్ళిపోతుంది. ఓకే, సో జీరో అటు వెళ్ళిపోతుంది. సారీ, ఇక్కడ ఆల్రెడీ మీకు జీరో ఉంది. సో జీరో ఉన్నప్పుడు C2లో ఇక్కడ జీరోనే రావాలి. సో యూ నీడ్ నాట్ టు అప్లై ఎనీ రిలేషన్. ఇప్పుడు మీరు C2కి C1కి మధ్యలో ఎలాంటి రిలేషన్ అవసరం లేదు, ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి. నెక్స్ట్ C3కి C1కి C3 మైనస్ C1 చేశారనుకోండి ఈ ప్లేస్లో జీరో వస్తుంది. C4 మైనస్ C1 ఈ ప్లేస్లో కూడా జీరో వస్తుంది. సో ద న్యూ మ్యాట్రిక్స్ విల్ బి 1 0 0 0 1 1 C3 మైనస్ C1 1 minus 1 0 minus 3 minus 3 minus 3 C4 minus C1 1 minus 1 0 minus 1 minus 0 minus 1 minus 1 minus 0 minus 1 minus 1 minus 0 minus 1 ఇలా ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. సో మీరు ఇప్పటిదాకా ఏం చేశారు? రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేశారు, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేశారు. అంటే యూజింగ్ R1, యూజింగ్ C1. నెక్స్ట్ ఏంటి? యూజింగ్ R2 చేయాలి. యూజింగ్ రో టు ట్రాన్స్ఫర్మేషన్ ఈ రెండు జీరోస్ తెప్పియాలి. ఓకే, సో బై యూజింగ్ R2 ట్రాన్స్ఫర్మేషన్ R2 ట్రాన్స్ఫర్మేషన్ వాడుతున్నారంటే ఏంటి? ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3, ఇది రో 4. అంటే రో 3కి రో 4ని ఇంటర్చేంజ్ చేస్తున్నారు ఈ ప్లేసులు జీరో అవ్వాలంటే. సో R3కి R2కి మధ్యలో రాయాలి, R4కి R2కి మధ్యలో రిలేషన్స్ రాసి ఈ ప్లేసెస్ జీరో అవ్వాలి. సో R3కి R2కి చూడండి, R3 మైనస్ R2, R4కి R2కి చూడండి, R4 మైనస్ R2. సో ఆ ప్లేసెస్లో జీరోస్ వచ్చేస్తాయి. దెర్ఫోర్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 0 0 0 1 minus 3 minus 1 R3 మైనస్ R2 0 మైనస్ 0. ఈ రెండు చూడండి, 0 మైనస్ 0 0 1 మైనస్ 1 0 minus 3 minus of minus 3 0 minus 1 plus 1 0. R4 minus R2 చూడండి, R4 మైనస్ R2 ఈ రెండు, సారీ ఈ రెండిటికి మధ్యలో చూడండి 0 మైనస్ 0 0 1 మైనస్ 1 0 minus 3 minus of minus 3 0 minus 1 0. సో ఇలా ఉంది. R2 ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే తర్వాత బై యూజింగ్ C2 ట్రాన్స్ఫర్మేషన్, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ C2 అప్లై చేయాలి. ఓకే, C2 అప్లై చేయాలి. C2 అప్లై చేస్తే ఏమేం ప్లేసెస్ జీరో అవుతాయి?
ఈ 2 ప్లేసెస్ 0 అవుతాయి. ఓకే, సో ఈ ప్లేసెస్ 0 చేయాలి అంటే ఇది C3, ఇది C4, ఆ రెండింటిని మారిస్తే సరిపోతుంది. రిలేషన్ C3కి C2కి, C4కి C2కి, C3కి C2కి రిలేషన్ చూడండి. C3 ఎంత ఉంది? -3 ఉంది. ఇక్కడ +3 రావాలి. ఓకే, అంటే C3 + 3C2 చేస్తే 0 అవుతుంది. ఇక్కడ C4 -1 ఉంది, C2 +1 ఉంది, కాబట్టి ప్లస్ చేస్తే 0 అయిపోతుంది. ఈ రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తే you will get the matrix 1 0 0 0 1 0 ఇక్కడ 0 3 0 0 0 0 0 0 0 ఇలా ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, అంటే ఇది ఏ మ్యాట్రిక్స్ అయిపోయింది? దిస్ మ్యాట్రిక్స్ విల్ బి ఈక్వల్స్ టు I2 0 0 0. ఎందుకు? 2 1s ఉన్నాయి కాబట్టి I2 0 0 0 0. ఇప్పుడు therefore ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు 2 అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ వాడినప్పుడు ఇక్కడ C2 ట్రాన్స్ఫర్మేషన్ వాడాం కాబట్టి ఇవి రెండు కూడా కాన్స్టెంట్గా అంతే ఉంటాయి. ఇవి రెండు చేంజ్ అవుతాయి. ఒకవేళ R2 ట్రాన్స్ఫర్మేషన్ వాడితే ఇవి రెండు కాన్స్టెంట్గా ఉంటాయి, ఇవి రెండు చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇది నార్మల్ ఫామ్ని యూస్ చేసి, నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్ యూస్ చేసి హౌ టు ఫైండ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ర్యాంక్ ఎంత వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. Reduce the matrix A equals to 1 2 3 4 2 1 4 3 3 0 5 -10 to normal form and find its rank. So this matrix is a 3 by 4 matrix.